మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? మూత్రాశయ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కిడ్నీలో బ్లడ్ మూత్రాశయ సమస్యలు రావడానికి ప్రత్యేక కారణాలు ఏంటి? మూత్రాశయ ఇన్ఫెక్షన్ని కాంప్లికేటెడ్ అన్కాంప్లికేటెడ్గా కొంతమందికి యూరిన్కి వెళ్ళినప్పుడు మంట వస్తుంది, ఎందుకు అలా? ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్లు ఈ యూరోథీలియం అనేది ఇన్ఫ్లేమ్ అవుతుందో అదంతా యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి యూరిన్ పరీక్షతో పాటు మరి ఏమైనా పరీక్షలు అవసరం అవుతుందా? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనం పేషెంట్కి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుందో ప్రత్యేకంగా ఆ పేషెంట్ సార్, ఇప్పుడు చాలామంది మూత్రాశయ ఇబ్బందులతో బాధపడేవారు డాక్టర్ సలహా లేకుండా విలేజ్ లెవెల్లో అయితేనే కొంత అవగాహన లేక మెడికల్ షాపుల్లో మందులు వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి? అదేనండి ఇప్పుడు నేను చెప్పింది కూడా. చాలామంది సాధారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్లని రెండోసారి మొదటిసారి వస్తే ఇట్ ఈజ్ ఓకే, లైక్ అంటే యాంటీబయాటిక్స్ తీసుకోవటం ప్రాపర్గా రావడం, అది కూడా డాక్టర్ అడ్వైస్ పరంగా యాంటీబయాటిక్ వాడటం అనేది ఎప్పుడైనా చాలా దీనికి మరి ఏంటి చికిత్సా విధానం ఎలా ఉంటుంది? సో వ్యాధి లక్షణాలతో అంటే ప్రత్యేకంగా చికిత్సా విధానం అనేది వ్యాధి లక్షణాలను బట్టి ఉంటుంది. అంటే అది అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ హాస్పిటల్లో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ జ్ఞానప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఈరోజు మూత్రాశయ సమస్యలతో, మూత్రాశయ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడే వారికి అనేక సూచనలు, సలహాలు, చికిత్సా విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి నమస్కారం. సార్, ఈ మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? మూత్రాశయ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కిడ్నీలో బ్లడ్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత యూరిన్ ఫామ్ అయిన దగ్గర నుంచి యూరిన్ బ్లాడర్కి అంటే మూత్ర సంచికి చేరవేసే యూరేటర్ ద్వారా మూత్ర సంచికి యూరిన్ చేరి అక్కడ నుంచి బయటకు వచ్చే చివరి భాగం వరకు యూరినరీ ట్రాక్ట్ అంటే మూత్రాశయం అని అంటాం. మూత్రాశయ భాగం చెప్పాలంటే. సో ఈ భాగం మొత్తం కూడా అంతర్గతంగా మనకి బయట చర్మం ఎట్లయితే ఉంటుందో లోపల భాగంలో కూడా స్కిన్ అనేది ఉంటుంది. అది యూరోథీలియం అంటాం దాన్ని. ఎప్పుడైతే యూరోథీలియం అనేది ఇన్ఫ్లేమ్ అయిపోయి అంటే బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అదంతా పూతలాగా ఏర్పడినప్పుడు తద్వారా వాటి వల్ల వచ్చే ఈ ఏవైతే లక్షణాలు ఉంటాయో వీటిని మూత్రాశయ ఇన్ఫెక్షన్గా పరిగణన తీసుకుంటాం. మూత్రాశయ సమస్యలు రావడానికి ప్రత్యేక కారణాలు ఏంటి? మూత్రాశయ ఇన్ఫెక్షన్ని కాంప్లికేటెడ్ అన్కాంప్లికేటెడ్గా మెడికల్గా వాటిని కేటగరైజ్ చేసి వైద్యం అనేది అందించడం జరుగుతుంది. అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేదంటే ఎటువంటి కాంప్లికేషన్ లేనటువంటి మూత్రాశయ ఇన్ఫెక్షన్ అంటే ఆరోగ్యంగా ఉన్న ఒక మగ మనిషి కానీ ఆడ మనిషి కానీ యూరినరీ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి అంతర్గతంగా ఎటువంటి అవయవ లోపం లేకుండా వేరే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏది లేకుండా ఓన్లీ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్గా
పరిగణన చేయడం జరుగుతుంది. అదే కాంప్లికేటెడ్ యూటీఐ అంటే అవయవాల్లో అంటే కిడ్నీ దగ్గర, కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్ భాగాల్లో ఎక్కడన్నా మనకి అబ్స్ట్రక్షన్, చిన్నపిల్లల్లో అయితే తరచుగా మగపిల్లల్లో అంగం మీద ఉన్న చర్మం అనేది చిన్న దగ్గరికి వచ్చి క్లోజ్ అయిపోతూ ఉంటుంది, ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ వల్ల యూరిన్ వచ్చే దారి అనేది చిన్నగా ఉండటం వల్ల ఆ పిల్లోడు యూరినేట్ చేసేటప్పుడు కొంచెం అయ్యి అంటే ముక్కి యూరిన్ పాస్ చేయటం కానీ, ఆ యూరిన్ ఫ్లోకి ఆ దగ్గరకు వచ్చి మూసుకుపోయిన చర్మం అడ్డం రావటం వల్ల కొంత యూరిన్ లోపల మిగిలిపోవటం, అది ఇన్ఫెక్షన్కి గల కారణంగా మారే అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళల్లో అయితే లైకెన్ స్క్లీరోసిస్ అనే ఒక చిన్న స్కిన్ ప్రాబ్లం కామన్గా చూస్తూ ఉంటాము, మేల్ అండ్ బోత్, మగవారిలో ఆడవారిలో. ఈ లైకెన్ స్క్లీరోసిస్ వల్ల ఈ మూత్ర దారి అంటే మూత్రనాళం అంగంలో ఉండే ప్యాసేజ్ ప్రత్యేకంగా మగవారిలో 25 సెంటీమీటర్ల పైన ఉంటుంది కాబట్టి ఏ భాగంలో అయినా అది సన్నగిల్లే అవకాశం ఉంటుంది. దీన్ని స్ట్రక్చర్ యూరెత్రా అంటాం. ఇలాంటి స్ట్రక్చర్ యూరెత్రా ఉన్నప్పుడు కూడా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒక వయసు దాటిన తర్వాత ఎస్పెషల్గా మగవారిలో ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల మనం తరచుగా చూస్తూ ఉంటాము. వయసుతో వచ్చి హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వచ్చే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా కంజెనిటల్గా అంటే పుట్టుకలోనే కిడ్నీ యూరేటర్ లోపాల్లో పియూజే అబ్స్ట్రక్షన్ అంటాం. కిడ్నీ యూరేటర్ జంక్షన్ భాగం అనేది సన్నగా ఫామ్ అవటం వల్ల కూడా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ ఉంటుంది. ఇవి ఒకటే కాకుండా తరచుగా మనకి చూసే సమస్య కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం. ఆ రాళ్ళు అనేది కిడ్నీలో నుంచి జారిపోయే క్రమంలో ఆ యూరెటర్లో కానీ, కిడ్నీలో కానీ, లేదంటే మూత్ర సంచిలో కానీ ఎక్కడైనా అది అబ్స్ట్రక్షన్కి కారణమైనప్పుడు అంటే అడ్డం పడినప్పుడు అప్పుడు కూడా ఈ మూత్రాశయ ఇన్ఫెక్షన్లు అనేవి మనం కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ యూటీఐ కింద కేటగరైజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ కండిషన్స్లో కూడా, ప్రోస్టేట్ క్యాన్సర్ కండిషన్స్లో కూడా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఎక్కువగా కీళ్ళ నొప్పుల మందులు వాడటం వల్ల ఎనల్జెసిక్ అబ్యూస్ అనేది అలాంటి కండిషన్స్లో కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా రీనల్ పాపిల్లరీ నెక్రోసిస్ అనే కండిషన్ ఒకటి ఫ్రీక్వెంట్గా క్లినికల్ ప్రాక్టీస్లో మేము ఎన్కౌంటర్ అవుతూ ఉంటాము. ఈ రీనల్ పాపిల్లరీ నెక్రోసిస్ అంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎనర్జెసిక్ అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడిన వాళ్ళల్లో ఆ కిడ్నీ ఫిల్టర్ అయ్యే దగ్గర ఉండే రీనల్ పాపిల్లా అనేవి రప్చర్ అయిపోయి కండముద్దల్లాగా వచ్చి మూత్రనాళంలో అడ్డం పట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఈ మూత్రాశయ ఇన్ఫెక్షన్లు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కింద కేటగరైజ్ చేసి మనం వాళ్ళని తగిన విధంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సరే, కొంతమందికి యూరిన్కి వెళ్ళినప్పుడు మంట వస్తుంది, ఎందుకు అలా? ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్లు ఈ యూరోథీలియం అనేది ఇన్ఫ్లేమ్ అవుతుందో అదంతా పూతలాగా ఏర్పడటం వల్ల అక్కడ ఉండే నర్వ్స్, సెన్సరీ రిసెప్టార్స్ నర్వ్స్ ద్వారా మనకి ఆ పెయిన్ సెన్సేషన్ అనేది మనకి బ్రెయిన్కి రీచ్ అవుతూ ఉంటుంది. తద్వారా యూరిన్ అనేది మంటగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ సెన్సేషన్స్ అనేవి ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మూత్రంలో మంట వచ్చిన ప్రతి ఒక్కరూ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుందా? అంటే సహజంగా అదే ఇప్పుడు నేను చెప్పినట్లు ఏదైతే ఉందో అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మూత్రంలో సాధారణంగా యావరేజ్ పర్సన్కి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా యూరినరీ ట్రాక్ట్ అంటే యూరిన్లో మంటగా ఉండటం అనే లక్షణం అనేది వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు. అయితే ఓన్లీ మంటగా ఉన్నప్పుడు ప్రాపర్గా హైడ్రేట్ అయిపోతే ఆటోమేటిక్గా బాడీ ఇమ్యూనిటీ ఇట్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. ఒక్కొక్కసారి జస్ట్ వాటర్ ఎడిక్వేట్గా తీసుకొని రెస్ట్ తీసుకుంటే ఆ మూత్రంలో ఉన్న మంట అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే నేను చెప్పినట్లు ఈ కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండే అంటే ఆ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ స్టోన్ వల్ల ఈ కారణాల వల్ల వచ్చే లక్షణాలు అనేది బెడ్ రెస్ట్తోనూ, లేదంటే యూరిన్ బాగా వాటర్ తాగటం వల్ల కానీ, లేదంటే సహజంగా ఇంట్లో ఉండే కొంచెం మజ్జిగ ఇట్లాంటివి తీసుకున్నా కూడా వీళ్ళకి ఆ లక్షణాలు అనేవి పోకుండా ఉంటాయి. సో అలాంటప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఎంతైనా మంచిది. యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి యూరిన్ పరీక్షతో పాటు మరి ఏమైనా పరీక్షలు అవసరం అవుతుందా?
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనం పేషెంట్కి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుందో ప్రత్యేకంగా ఆ పేషెంట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు ప్రాథమికంగా చేసే పరీక్ష యూరిన్ అనాలిసిస్. ఈ యూరిన్ అనాలిసిస్లో ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఏదైనా బ్యాక్టీరియా అనేది ఐసోలేట్ అవుతుందా, బ్యాక్టీరియా వల్ల లేదంటే తెల్ల రక్త కణాలు ఏదన్నా మనకి కనిపిస్తున్నాయా, అట్లానే ఇన్ఫెక్షన్ వల్ల ఏదన్నా మైక్రోస్కోపిక్గా రక్తస్రావం అంటే ఎర్ర రక్త కణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడటం జరుగుతుంది. దీంతో పాటు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కామన్గా ప్రోటీన్ అనేది కూడా ప్రోటీన్ లాస్ కూడా ఈ యూరిన్ అనాలిసిస్ పరీక్షలో తెలియజేయడం జరుగుతుంది. ఈ యూరిన్ పరీక్షతో వన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత హై రిస్క్ పేషెంట్స్, ఇందాక చెప్పినప్పుడు పెద్దవారిలో, డయాబెటిక్ పేషెంట్స్లో, చిన్నపిల్లల్లో, స్టోన్ డిసీజ్తో బాధపడుతున్నారని అనుమానం వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇంకేదన్నా కంజెనిటల్ ప్రాబ్లం కానీ, ఎక్కడైనా ప్యాసేజ్లో అబ్స్ట్రక్షన్ ఉందనేది మనం సస్పెక్ట్ చేసినప్పుడు సాధారణంగా ప్రిలిమినరీ టెస్ట్గా అల్ట్రాసౌండ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ అల్ట్రాసౌండ్ టెస్ట్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నట్లయితే ఈ యూరిన్ బ్లాడర్ అనేది నార్మల్గా ఉండాల్సిన థిక్నెస్ కంటే కూడా అది మందం అనేది పెరుగుతుంది. అంటే బ్లాడర్ వాల్ థిక్కెనింగ్ అంటాం. ఈ బ్లాడర్ వాల్ థిక్కెనింగ్ అంటే యూరిన్ సంచి యొక్క ఆ మజిల్ లేయర్ అనేది బాగా థిక్గా తయారవటం, క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్తో సఫర్ అవుతున్నారు, మూత్రనాళం అంటే కింద మూత్రనాళం కానీ లేదంటే చివర యూరిన్కి వెళ్ళే హోల్ దగ్గర కానీ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నట్లయితే ఈ మూత్ర సంచి అనేది థిక్నెస్ పెరుగుతుంది. అంతేకాకుండా పైలోనెఫ్రైటిస్ అంటే ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు యూరిన్ బ్లాడర్కు ఉంటేనేమో సిస్టైటిస్ అంటాము, మూత్రనాళంలో ఉంటే యూరిథ్రైటిస్ అంటాం, అదే కిడ్నీలో ఉంటే పైలోనెఫ్రైటిస్ అంటాం. పైలోనెఫ్రైటిస్ సస్పెక్ట్ చేసినట్లయితే అప్పుడు కూడా ఈ అల్ట్రాసౌండ్ ద్వారా కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్టివ్ ఫోకస్ ఉందనేది చూస్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ కిడ్నీలో ఇన్ఫెక్టివ్ ఫోకస్ అనేది ప్రిలిమినరీ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్లో కనుక మనకి తేలినట్లయితే ఫర్దర్గా అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో రిఫ్లెక్స్ అంటాం, యూరిన్ అనేది యూరిన్ సంచిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కిడ్నీలోకి యూరిన్ అనేది రిటర్న్ అవ్వదు. కొంతమంది పేషెంట్స్లో ఈ అంటే కంజెనిటల్, ఇది కూడా పుట్టుకతో వచ్చే చిన్నపాటి లోపం, ఆ యూరిన్ బ్లాడర్ దగ్గర యూరిటర్ జాయినింగ్ పోర్షన్ దగ్గర నుంచి ఆ చిన్న అబ్నార్మాలిటీ వల్ల యూరిన్ అనేది వెనక్కి కిడ్నీలోకి రివర్స్లో రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది, అంటే వెనక్కి తన్నబడుతూ ఉంటుంది అన్నమాట, బ్యాక్ ఫ్లో ఉంటుంది. సో ఇది డయాగ్నోస్ చేయడానికి సిస్టోయూరిథ్రోగ్రామ్ అంటే మిక్చురేషన్ వాయిడింగ్ సిస్టోయూరిథ్రోగ్రామ్ ఆర్ మిక్చురేషన్ సిస్టోయూరిథ్రోగ్రామ్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే యూరిన్ బ్లాడర్కి చిన్న ట్యూబ్ పెట్టేసి ఎక్స్రే చేయడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ ఎప్పుడైనా డాక్టర్ సస్పెక్ట్ చేసి కాంప్లికేషన్ 1-2 టెస్టులు రాయంగానే ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక చిన్న ఇన్ఫెక్షన్కి ఇన్ని టెస్టులు జరుగుతున్నాయి అనేది. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన సలహాన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని అవసరమైన టెస్టులు చేయించుకోవటం వల్ల ఈ వ్యాధిని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ప్రాపర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. లేదంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయకపోతే యాంటీబయాటిక్స్ ఇర్రెగ్యులర్గా వాడటం వల్ల ఈ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ కూడా పెరగటం వల్ల ఫ్రీక్వెంట్గా ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు, అదే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇంకా కాంప్లికేట్ అయిపోయి సెప్సిస్లోకి వెళ్ళిపోయే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. సార్, ఇప్పుడు చాలామంది మూత్రాశయ ఇబ్బందులతో బాధపడేవారు డాక్టర్ సలహా లేకుండా విలేజ్ లెవెల్లో అయితేనే కొంత అవగాహన లేక మెడికల్ షాపుల్లో మందులు వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి? అదేనండి ఇప్పుడు నేను చెప్పింది కూడా. చాలామంది సాధారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్లని రెండోసారి మొదటిసారి వస్తే ఇట్ ఈజ్ ఓకే, లైక్ అంటే యాంటీబయాటిక్స్ తీసుకోవటం ప్రాపర్గా రావడం, అది కూడా డాక్టర్ అడ్వైస్ పరంగా యాంటీబయాటిక్ వాడటం అనేది ఎప్పుడైనా చాలా మంచిది. ఎందుకంటే అది కల్చర్ టెస్ట్ చేయటం వల్ల ఆ కల్చర్ రిపోర్ట్లో ప్రత్యేకంగా ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందనేది ఐడెంటిఫై అవుతుంది. అట్లానే ఆ బ్యాక్టీరియాకి ఎటువంటి యాంటీబయాటిక్ మనం అడ్వైస్ చేస్తే ప్రాపర్గా ఆ యాంటీబయాటిక్ ఆ బ్యాక్టీరియాని మనం వ్యాధి నివారణ చేయగలుగుతాం అనే రిపోర్ట్ కూడా ఉంటుంది. కల్చర్ రిపోర్ట్ ఆధారంగా యాంటీబయాటిక్లు వాడినట్లయితే ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్తో కంప్లీట్గా రికవరీ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సాధారణంగా ఈ యాంటీబయాటిక్ రిపోర్ట్ రావాలి అంటే కల్చర్ రిపోర్ట్ 4-5 రోజులు పడుతుంది. సో ఈ 4-5 రోజులకి మళ్ళీ రివ్యూకి రాలేకుండా సాధారణంగా అందరూ ముందుగానే ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే మనకి ఇన్స్టాంట్ కాఫీ లాగా వెంటనే రిజల్ట్ కావాలి అన్న ఉద్దేశంతో యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు
ఓవర్ ద కౌంటర్ మన మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఈజీగా మనం మందులు అనేవి కొనుక్కోవచ్చు వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. ఇట్లా మందులు జుడిషియస్గా మనం అంటే ఒక లెక్కపత్రం లేకుండా, అంటే మనకి ఒక దాని యాంటీబయాటిక్స్ కనుక వాడినట్లయితే బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ని మనం ఫైనల్గా ట్రీట్ చేయాలంటే చాలా డిఫికల్టీ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో అందుకని ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ అడ్వైజ్ లేకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసినప్పుడు సెల్ఫ్ మెడికేషన్ అంటే సొంతంగా వెళ్ళిపోయి యాంటీబయాటిక్లు కొనేసేసి ఒక వారం 10 రోజులు వాడటం అనేది చాలా మనకి ఆరోగ్యానికి చాలా అది ప్రమాదం అనేది నేను చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా. సరే దీనికి మరి ఏంటి చికిత్సా విధానం ఎలా ఉంటుంది? సో వ్యాధి లక్షణాలతో అంటే ప్రత్యేకంగా చికిత్సా విధానం అనేది వ్యాధి లక్షణాలను బట్టి ఉంటుంది. అంటే అది అన్కాంప్లికేటెడ్ యూటీఐకి అయితే సాధారణంగా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే హైడ్రేషన్, బెడ్ రెస్ట్, ఏదైనా చిన్న హోమ్ రెమెడీస్తో సాధారణంగా అన్కాంప్లికేటెడ్ యూటీఐస్ అన్ని సెటిల్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే అన్కాంప్లికేటెడ్ యూటీఐస్ ఇంట్లో మనం చిన్న చిట్కాలతో ఎప్పుడైతే ఇంకా మంట తగ్గకుండా యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, పొట్టలో నొప్పి అయినట్లయితే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి తగు టెస్టులు చేయించేసుకుంటే యాంటీబయాటిక్ కోర్స్తో యూజువల్గా మనం నివారణ చేసేస్తాం. కాంప్లికేటెడ్ యూటీఐ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ప్రత్యేకంగా వైద్యం అనేది ప్రతి ఒకేలాగా ఉండదు. ఉన్న కాంప్లికేషన్ని బట్టి మనకి వైద్య విధానం అనేది మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ మంట కంటే కూడా చలి జ్వరంతో ఎక్కువగా పేషెంట్ బాధపడుతూ ఉంటారు అన్నమాట. విపరీతమైన హై గ్రేడ్ ఫీవరు, చిల్స్ ఉంటాయి అన్నమాట. విపరీతమైన చలి వణుకుతో హై జ్వరంతో బాధపడుతూ ఉంటారు. దీంతోపాటు కడుపులో నొప్పి ఉంటుంది. కడుపులో నొప్పి, హై జ్వరంతో పేషెంట్ ఏ ఆహారం తీసుకోకుండా డీహైడ్రేటెడ్గా ఉంటారు. సో ఇది యూరిన్ సిమ్టమ్స్ సాధారణంగా కనిపించకపోవచ్చు. ఆ పేషెంట్ సిక్ అయ్యే టైంకి ముందుగానే యూరిన్ మంట కానీ, యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళటం కానీ ఆ ముందు 4-5 రోజుల్లో ముందు వారంలో ఉండొచ్చు. అది నెగ్లెక్ట్ చేయటం వల్ల కొంతమంది రిస్క్ పేషెంట్స్ అంటే హై రిస్క్ పేషెంట్స్ అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు, కొంచెం విమెన్ ఆడవారు ప్రత్యేకంగా కొంచెం పై వయసు వాళ్ళు, లేదంటే ఇట్లా స్టోన్ ఉండి అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళు, కడుపులో నొప్పి రాయి వచ్చి అడ్డం పడుతుంది కానీ రాయి అనేది డయాగ్నోస్ కాదు, కడుపు నొప్పి బిళ్ళలే ఇంట్లో వేసుకోవటం, ఇంట్లోనే ఉండటం. అట్లానే చిన్నపిల్లల్లో ప్రత్యేకంగా వాళ్ళకి జ్వరం వస్తుంది. వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు కూడా కంజెంటల్ అనామలీస్ కనుక మనకి ప్రీవియస్ స్కాన్స్లో ఎప్పుడు డయాగ్నోజ్ అవునప్పుడు కూడా వాళ్ళు కూడా రిస్క్లో పడుతూ ఉంటారు. ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా మల్టిపుల్ లక్షణాలు అంటే సిమ్టమ్స్ అంటే కడుపులో నొప్పి, జ్వరం, కిడ్నీ భాగంలో ఉన్నప్పుడు తరచుగా మనం చూసే లక్షణాలు. అదే మూత్ర సంచి దగ్గర ఉన్నప్పుడు ఉండే లక్షణాలు పొత్తి కడుపులో నొప్పి, యూరిన్లో మంటగా ఉండటం, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లయితే మనం రక్తస్రావం కూడా యూరిన్లో చూస్తూ ఉంటాం అన్నమాట. యూరిన్ చివరి భాగంలో విపరీతమైన పొత్తి కడుపు నొప్పి వస్తుంది, దాన్ని స్ట్రాంగ్వైరీ అంటాం. సో ఈ లక్షణాలు కాంప్లికేటెడ్ యూటీఐలో చూస్తూ ఉంటాం. ఈ కాంప్లికేటెడ్ యూటీఐలో ఈ ప్రెప్యూస్ ఇందాక ఏదైతే ఫైమోసిస్ అని చెప్పానో పుట్టుకతో వచ్చినప్పుడు, అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి సర్కంసిషన్ అంటే సుంతి, సింపుల్ సర్జరీ. చాలాసార్లు మేము చూస్తూ ఉంటాం పేషెంట్స్ 1 year 2 years నుంచి ఈవెన్ పెద్దవారు మగవారు కూడా ఆ లైకన్ స్క్లీరోసిస్, డయాబెటీస్లో ఎక్కువగా బెలనోపోస్థైటిస్ అనేది చూస్తూ ఉంటాం. ఈ బెలనోపోస్థైటిస్ వచ్చినప్పుడు చివర భాగంలో ఉన్న చర్మం ఏదైతే ప్రెప్యూజ్ అంటామో అంగం చివరి భాగం అదంతా పూసి పుండు పడిపోయి క్రాక్స్ వచ్చేసి ఆయింట్మెంట్లు రాస్తే హీల్ అయిపోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరిగినప్పుడు అది టైట్గా అయిపోయి స్కార్ లాగా వచ్చేసి హార్డ్గా అయిపోయి స్కిన్ ఫ్రీగా రిట్రాక్ట్ అవ్వదు. రిట్రాక్ట్ అవునప్పుడు అదంతా దగ్గరకు వచ్చి నేరో అయిపోయినప్పుడు ఈ సాధారణంగా ఇన్ఫెక్షన్ అనేది అట్లా పెరిగిపోతూ ఉంటుంది. 2 years 3 years నుంచి కూడా చాలా చోట్ల మనకి వీళ్ళు తిరిగి మందులు వాడి చివరికి మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఈ సింపుల్ సుంతి ఆపరేషన్ చేయటం వల్ల 2 ఏళ్ల ఒక యూరినరీ సమస్యలు కూడా తీర్చిన రోజులు ఉన్నాయి. వై బికాజ్ ప్రాపర్గా అది ఐడెంటిఫై చేయకపోవటం, ప్రాపర్గా అంటే యూరాలజిస్ట్ని వాళ్ళు ప్రాపర్గా ఒపీనియన్ తీసుకోకపోవటం, వాటి వల్ల కూడా ఇట్లాంటి ప్రొలాంగ్ అంటే సమస్యతో దీర్ఘకాలికంగా బాధపడే అవకాశాలు ఉంటాయి. అట్లానే చిన్నపిల్లల్లో కూడా అవసరాన్ని బట్టి సుంతి ఆపరేషన్ అనేది చేయటం జరుగుతుంది. స్ట్రిక్చర్ యూరెత్రా కూడా సాధారణంగా చాలామందికి అవగాహన లేదు.
అంటే మూత్రనాళం అనేది ఇన్ఫెక్షన్ వల్ల మూసుకుపోయి దారి సన్నబడిపోవటం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఇది బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు డీహైడ్రేట్ అయిపోవటం, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, దానివల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి తోడైపోయి ఈ స్ట్రిక్చర్ యూరెత్రా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ స్ట్రిక్చర్ యూరెత్రా వచ్చినప్పుడు కూడా ఆ స్ట్రిక్చర్ని ఐడెంటిఫై చేసి ఆ యూరెథ్రోప్లాస్టీ సర్జరీ చేయడం వల్ల పేషెంట్స్కి రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం వాళ్ళకి ఉపశమనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అదే పెద్దవాళ్ళలో బ్లాడర్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళల్లో ప్రాస్టేట్ సర్జరీ అనేది అవసరాన్ని బట్టి ప్రాస్టేట్ సర్జరీ చేయటం కానీ లేదంటే ప్రాస్టేట్ డిసీజ్కి సంబంధించిన మందులు వాడుకున్నట్లయితే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ కూడా ఫ్రీ అయిపోయి యూరిన్ ఫ్రీగా బయటికి రావటం, తద్వారా మనకి వాళ్ళకి యూరినరీ అంటే ఈ ఫ్రీక్వెంట్ సిస్టైటిస్ ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా వాళ్ళకి కొంచెం ఉపశమనం జరుగుతుంది. ఆడవారిలో అయితే ప్రత్యేకంగా అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే పిల్లలు అనే వయసులో తరచుగా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం ఫ్రీక్వెంట్గా. అండ్ పోస్ట్ మెనోపాజ్ అంటే నెలసర్లు ఆగిపోయిన తర్వాత హార్మోన్స్ లేకపోవటం వల్ల యూరిన్ ప్యాసేజ్ ఏరియాలో ఉన్న స్కిన్ అంతా కూడా డ్రై అయిపోవటం వల్ల కూడా యూరిన్ వచ్చే ప్యాసేజ్ చిన్నగా అయిపోవటం, తద్వారా అక్కడ లోకల్గా స్కిన్ మీద ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మూత్రసంచిలోకి ఈజీగా ఆడవారిలో మూత్రనాళం చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ 2 సెంటీమీటర్స్ కంటే కూడా ఉండదు. సో అంత చిన్నగా ఉండటం వల్ల ఆ సరౌండింగ్ స్కిన్ ఆ ఏరియాలో ఉన్న బ్యాక్టీరియా అదంతా కూడా ఈజీగా లోపలికి ప్రవేశించి ఈ మూత్రసంచికి ఇన్ఫెక్షన్ రావటం, అక్కడ నుంచి కిడ్నీల వరకు అసెండ్ అవ్వటం, అంటే కిడ్నీలకి కింద నుంచి పైకి ఈజీగా స్ప్రెడ్ అయిపోయి వాళ్ళకి పైలోనెఫ్రైటిస్ ఇట్లాంటి ఎక్సెట్రా అంటే ఈ కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఆ యూరెథ్రల్ డైలటేషన్ అనే సింపుల్ ప్రొసీజర్ చేయించుకోవటం వల్ల ఫ్రీక్వెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అవసరాన్ని బట్టి ఈస్ట్రోజన్ సప్లిమెంట్ కూడా వాళ్ళలో ఇవ్వాల్సి వస్తుంది. సరే, ఇంతకుముందు మీరు స్టోన్ వల్ల ఇదే ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే ఆ స్టోన్ని మనం రిమూవ్ చేసే వరకు కూడా ఇన్ఫెక్షన్ అనేది అట్లానే పర్పెక్చువేట్ అవుతూ ఉంటుంది. అదే ఇన్ఫెక్షన్ కిడ్నీలో కనుక ఫోకస్ అయినట్లయితే పైలోనెఫ్రైటిస్ అంటాం. అలాంటప్పుడు తాత్కాలికంగా టెంపరీ స్టెంట్ వేయటం వల్ల ఇన్ఫెక్టెడ్ యూరిన్ అనేది డ్రైన్ అయిపోతుంది. మరీ కాంప్లికేట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ ఆ లోపల చిన్న చిన్న చీమగడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటాయి, వాటిని రీనల్ యాబ్సెస్ అంటాం. ఆ రీనల్ యాబ్సెస్ వచ్చినప్పుడు ఆ రీనల్ యాబ్సెస్ని అల్ట్రాసౌండ్ సహాయంతో యాబ్సెస్లోకి ఏదైనా కెథెటర్ పెట్టడం కానీ లేదంటే నీడిల్తో ఆ చీమ్ అనేది బయటికి లాగేయటం కానీ చూస్తూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు ఇవన్నీ కూడా రప్చర్ అయిపోయి మనకి ఎట్లయితే ఎక్కడైనా చీమ్ గడ్డలు ఏర్పడితే ఎట్లయితే పగిలిపోతే కిడ్నీ చీమ్ గడ్డలు కూడా పగిలిపోయి కిడ్నీ చుట్టూతా చీమ్ అనేది ఏర్పడటం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి మినిమల్ ఇన్వేజివ్ అల్ట్రాసౌండ్ సిటీ సహాయంతో చిన్న చిన్న ట్యూబులు వేసేసి పాత రోజుల్లో లాగా ప్రతిదానికి సర్జరీయే కాకుండా అట్లా చిన్న చిన్న ట్యూబులు వేసేసి ఆ చీమ్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి కల్చర్ రిపోర్ట్స్తో తగిన ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వటం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. వెరీ రేర్గా ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువైపోతే కిడ్నీ అంతా కుళ్ళిపోయినట్టు అయిపోయినట్లయితే ఎంఫసిమాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం. అంటే కిడ్నీ ఇంక మొత్తం అంత నుజ్జు అయిపోయి అంతా కూడా చీమ ఏర్పడిపోతే ఒక్కొక్కసారి కిడ్నీ అనేది అంటే ఇక అది కాంప్లికేటెడ్ సినారియోస్లో కిడ్నీని కూడా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సార్, మనం ఇంతకుముందు మీరు చెప్పినట్లు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఇబ్బందులు ఉంటారు, ఎంతకాలం వాడటం మంచిదంటారు? అన్కాంప్లికేటెడ్ యూటీఐకి అంటే హోమ్ రెమెడీతో తగ్గినప్పుడు సాధారణంగా ఒక 5 to 7 డే యాంటీబయాటిక్ షార్ట్ టర్మ్ కోర్స్తో పేషెంట్స్కి మంచి రిలీఫ్ అనేది అందుతుంది. కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఎప్పుడు కూడా క్లినికల్ రెస్పాన్స్ని బట్టి సమ్టైమ్స్ 2 weeks నుంచి అప్ టు 1 to 2 months కూడా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సార్, యూరోసెప్సిస్ అంటే ఏంటి? యూరోసెప్సిస్ అంటే అదే ఇందాక మీకు చెప్పినట్టు కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది నెగ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫోకల్గా ఉండాల్సిన ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్కి పరిమితం అవ్వకుండా యూరినరీ ట్రాక్ట్ని దాటి శరీరంలో ఇతర అవయవాలకి కూడా అది స్ప్రెడ్ అవుతున్నట్లయితే దాన్ని యూరోసెప్సిస్ అంటారు. బ్యాక్టీరియా లోడ్ కనుక ఎక్కువగా ఉండి ఆ బ్యాక్టీరియా నుంచి వచ్చే ఎండోటాక్సిన్స్ అనేవి రక్తంలోకి విడుదలయ్యి మన బ్లడ్ పేషెంట్ యొక్క బీపీ కూడా అది అంటే రక్తనాళాల మీద ప్రభావం వల్ల బీపీ తగ్గిపోవటం,
తర్వాత మెదడుకి ఎఫెక్ట్ అయిపోవటం, కోమాలోకి వెళ్ళిపోవటం, బాడీలో యాసిడ్ మెటబాలిజం అంతా తగ్గిపోయి యాసిడ్ అక్యుములేట్ అవటం, ఈ ఎసిడోసిస్, మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అన్నీ వచ్చి లివర్ కూడా ఫంక్షన్ దెబ్బతిన్నట్లయితే అది మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, సెప్సిస్ అంటాం అన్నమాట. సెప్సిస్లోకి వచ్చేసరికి ట్రీట్మెంట్ అనేది కాంప్లికేట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ కూడా చాలా ఐసీయూలో పెట్టి ఇంటెన్సివ్ కేర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్గా అవుట్ పేషెంట్ బేసిస్ మీద మనం ట్రీట్ చేయలేము. ట్రీట్మెంట్ టైం ఉంటుంది. ట్రీట్మెంట్ ఫోకస్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఈ డిసీజ్ ట్రీట్మెంట్ ఫోకస్ అంటే కారణం, ఇన్ఫెక్షన్ గల కారణాన్ని ఐడెంటిఫై చేసి ఆ కారణాన్ని తీసేసి బీపీ తగ్గిపోయినట్లయితే బీపీకి నిలబడేదానికి సపోర్టింగ్ ఇంజెక్షన్స్ అవన్నీ పెట్టాల్సి వస్తుంది. అట్లానే శ్వాస తీసుకునే దానికి కూడా పేషెంట్ అంటే కోమాలోకి వెళ్ళిపోయినట్లయితే వెంటిలేటర్ సహాయం కూడా ఒక్కొక్కసారి అవసరం అవుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా యాంటీబయాటిక్స్ ప్రాపర్గా ఎక్కడి నుంచి అయితే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో సోర్స్ నుంచి మనం పస్ అవ్వచ్చు, ఇన్ఫెక్టెడ్ యూరిన్ అవ్వచ్చు, ఐసోలేట్ చేసి ప్రాపర్గా కల్చర్ బేస్డ్గా యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వడం వల్ల యూరోసెప్సిస్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేస్తాం. సార్, రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అని ఎప్పుడు పిలుస్తాం? దీనికి ప్రత్యేకమైన చికిత్సా విధానం ఏమైనా ఉందా? అంటే ఇంప్రాపర్గా ట్రీట్మెంట్ అంటే ప్రాపర్గా పేషెంట్ రెగ్యులర్ కోర్స్కి కనుక అడ్హైర్ అయ్యి అంటే డాక్టర్ గారు అడ్వైస్ చేసిన స్టిపులేటెడ్ టైం అంటే నిర్ధారణ టైం వరకు కూడా యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేయకుండా ఉన్నా కూడా, లేదంటే ఇనీషియల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్కానింగ్స్ ప్రాపర్గా చేయకుండా, మనం స్కానింగ్ అన్నీ త్వరగా ఎవాల్యుయేట్ చేయకుండా ఏదన్నా మనం మిస్ అయినట్లయితే కాంప్లికేటెడ్ ఫోకస్, లేదంటే వచ్చిన బ్యాక్టీరియా కనుక బాగా అది సివియర్గా అంటే విరులెంట్ బ్యాక్టీరియా అంటే ఆ బ్యాక్టీరియా అనేది మనకి సాధారణంగా యాంటీబయాటిక్స్కి లొంగకుండా విరులెంట్ బ్యాక్టీరియా అయినప్పుడు కూడా లేదంటే పేషెంట్ చాలా వీక్గా అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవటం, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయే సాధారణంగా కామన్ కండిషన్ డయాబెటీస్, లేదంటే మాల్నరిష్డ్గా అంటే ప్రాపర్గా ఫుడ్ న్యూట్రిషన్ లేకుండా మాల్నరిష్డ్గా ఉన్న, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న, లేదంటే ఏదన్నా ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు చేయించుకొని ఇమ్యూనోసప్రెసెంట్స్ లేదంటే కీళ్ళకి సంబంధించి కానీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత కొంతమంది స్టెరాయిడ్ మెడికేషన్స్ మీద ఉంటారు, వాళ్ళల్లో ఉంటుంది. అట్లానే కొద్ది క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వాళ్ళలో కూడా ఈ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంది. బెడ్ రిడెన్ పేషెంట్స్, న్యూరలాజికల్ పేషెంట్స్, కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్ కెథెటర్స్ మీదే ఉంటారు. కెథెటర్స్ మీద ఉన్న వాళ్ళలో కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఇన్ఫెక్టివ్ ఫోకస్ బాడీలో అలా ఉండిపోతుంది కాబట్టి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ జరుగుతుంది. ఈ 6 నెలల్లో కనుక 1-2 సార్లు కంటే ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం మనం. అలా ఉన్నప్పుడు ప్రత్యేకంగా వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి రికరెంట్గా రావడానికి గల కారణాలు మనం నిర్ధారణ చేసి ఆ కారణాలను కనుక మనం హ్యాండిల్ చేసి ప్రాపర్గా ట్రీట్ చేసినట్లయితే ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సార్, సాధారణంగా ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా యూరియా అంటే ఏంటి? ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అంటే యూరిన్ టెస్ట్ ఇప్పుడు బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా, లేదా డయాబెటిక్ పేషెంట్స్ అంతకుముందు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి ఒక భయం అనేది ఏర్పడిపోతుంది. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్స్కి వెళ్తూ ఉంటారు. మా దగ్గరికి కూడా ఇప్పుడు ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్స్కి పేషెంట్స్ వస్తూ ఉంటారు. ప్రీవియస్గా 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఇన్ఫెక్షన్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయిన వాళ్ళకి ఎప్పుడన్నా రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే వాళ్ళకి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు, బట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఎప్పుడన్నా బ్యాక్టీరియా ఐసోలేట్ అయినప్పుడు అది ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా. అయితే గతంలో ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అనగానే వెంటనే యాంటీబయాటిక్స్ పెట్టేసి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. సో అట్లా మనకి ఒక దిశానిర్దేశం లేకుండా లక్షణాలు లేనప్పుడు ఈ ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియాని మనం ట్రీట్ చేసినట్లయితే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుందని రీసెంట్ అధ్యయనాల్లో తేలటం వల్ల ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా సాధారణంగా అదర్వైజ్ హెల్దీ పేషెంట్స్లో మనము ట్రీట్ చేయం. కేవలం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కానీ, లేదంటే కెథెటర్ మీద ఉండి లాంగ్ టర్మ్ ఇమ్యూన్ సప్రెసివ్ డ్రగ్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియాని ట్రీట్ చేస్తాం. సార్, ఈ మూత్రాశయ సమస్యలతో బాధపడే వారికి మీరిచ్చే సలహా సూచన ఏంటి? సాధారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు అనేది కామన్గా అందరూ ఫేస్ చేసే సమస్య. మూత్రాశయ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు అది ఎందుకు వస్తుంది అనేది దృష్టి పెట్టుకొని వెంటనే
ఇమీడియట్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆయన ఒపీనియన్ తీసుకొని తగిన టెస్టులు చేయించుకొని అది రికరెంట్గా ఎందుకు వస్తున్నాయి ఇన్ఫెక్షన్ అనేది నిర్ధారణ చేయించుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా అశ్రద్ధ చేయటం వల్ల అది యూరోసెప్సిస్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే ఎక్కడైనా యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ ఉన్నా, లేదంటే ఏదైనా స్టోన్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల రీనల్ పాపులరీ నెక్రోసిస్ అవ్వచ్చు, ప్రాస్టేట్ గ్రంథి సమస్యలు అవ్వచ్చు, ఫైమోసిస్ అవ్వచ్చు, స్ట్రిక్చర్ యూరెత్రా అవ్వచ్చు, ఏదైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి శస్త్రచికిత్సలతో చేయాల్సినవి ఏదైతే శస్త్రచికిత్స చేయాల్సిన అవకాశం ఉన్న ప్రతిదానికి కూడా ప్రాపర్గా ఇన్ టైమ్ సర్జరీ చేయించుకొని పోస్ట్పోన్ చేసుకోకుండా ఉన్నట్లయితే అది యూరోసెప్సిస్కి దారి తీయకుండా మనం నివారణ చేయొచ్చు. ఎందుకంటే యూరోసెప్సిస్కి రీచ్ అయ్యి ఆ స్టేజ్లోకి ఎంటర్ అయిపోయారంటే పేషెంట్ ట్రీట్మెంట్ చాలా కాంప్లికేట్ అవుతుంది, ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ అవసరం అవుతుంది, అండ్ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సార్, ఈ మూత్రాశయ సమస్యలతో బాధపడేవారికి సర్జరీలు చేసే విధానంలో సర్జరీలకి ఏదన్నా సబ్సిడీ అంటే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏదన్నా ఆరోగ్యశ్రీ వీటికి ఏమన్నా అవకాశాలు ఉంటాయి ఈ సర్జరీలకి? శస్త్రచికిత్సలు ఆల్మోస్ట్ యూరాలజీకి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా ఈ ఆరోగ్యశ్రీలో అవైలబుల్గా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు ఉచితంగా చేయించుకోవచ్చు. హెల్త్ కార్డు కానీ ఇన్సూరెన్స్లో కానీ వీటికి మూత్రాశయ ఇన్ఫెక్షన్కి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అట్లానే వైద్యానికి అవసరమైన ఖర్చు అంతా కూడా ఆ స్కీమ్లో మనం కవరప్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఈరోజు మూత్రాశయ సమస్యలతో బాధపడే వారికి అదేవిధంగా సమస్యతో ఎన్నాళ్ళ నుంచో పరిష్కారం కోసం ఎదురు చూసే వాళ్ళకి విలువైన సమాచారాన్ని, సలహాలను, సూచనలు అందజేసిన మన శ్రీ హాస్పిటల్స్లో ప్రముఖ డాక్టర్ యూరాలజిస్ట్ అయిన మన డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.